చెత్త చెత్త ఉంది ఊడు రాదే. నేను ఊడుగా నీకు ఊడ్చుకోబోతే ఊడు, నీకు ఇక్కడ కూడా బుద్ధి రాకుండా. ఇప్పుడు కర్మ కర్మ కర్మాన్ని చేసుకుంటానంటుంది కదా దీన్ని. మౌనిక చేసుకున్న మంచిగా ఉంచేది, అద్దంలో మెరిసేటట్టు చూసుకునేది ఇల్లుని. నేనే వేసుకున్నాను ఇక అది చెప్తున్నాడు. అప్పుడు చెప్తినకపోయే ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు. ఇంట్లో పని చేస్తాడే ఎక్కడ పశాక అనిపిస్తుంది. నన్నే వేసుకోమంటాను అప్పుడే. దేవుడా ఎంత కర్మ అయిపోయినారో నాకు. ఆమె చూడు సెల్లొత్తుకుంటూ కూర్చుంటాంది. ఇంట్లో పని ఇంట్లో ఉంటే నీకు ఎట్లా సెల్లొత్తుకోబోతే అవుతుంది, ఎట్లా చేసుకుంటున్నాబోతే అవుతుంది. నేనేం చేసుకున్నాక నువ్వెందుకే ఇక ఈ పార్క మౌనిక చేసుకోమంటే చేసుకోపాయే, నా మాట నేనే నిలిపాయి. అప్పుడు ఉన్న పనంతా నేనే చేసుకోబడుతుంది. అవి చూడు సెట్ ఎట్లా అతుకుంటూ కూర్చోడు. ఏందే ఏమో బాగొడుతున్నావు, రొట్టెలు కాకన్నట్టు వస్తున్నావు. అప్పటి నుంచి చేసుకుంటున్నావు పని చేసుకో. ఎవడు ఎత్తడు పని నీకు మంచిగానే ఉన్నావు కదా, మొట్టు చేసుకో. నీకు పని చేయడానికి వచ్చినా నేను 10 లక్షలు కట్నం తెచ్చినా, నీకు 10 లక్షలు తెచ్చాక తేయను, తెచ్చినాక నాకు పని చెప్తావా? చేసుకో, నువ్వే చేసుకో అమ్మా. ఏమో ఊకున్న కొద్ది నాకు రాజు చేస్తాను. ఏంటి నీదే కట్టాను కొడతావానే? కొట్టుడే కాదమ్మా, కోసి పోగులేస్తా. నన్ను పోగలేస్తావా? చూద్దా నీకేమన్నా భయం? లోకం మీద ఏ కోడలు ఎంత చేసి పెడతలేదా తండ్రి? నేను అంత పాపిస్తుందన్నా నన్ను ఇంత క్షోభ పెడుతుంది. ఈ అత్తకైనా చేసేదే కదా కోడలు. నన్ను ఎందుకు తండ్రి ఇంత బాధ పెడుతుంది, ఇంత క్షోభ పెడుతుంది? నన్ను తీసుకుపోతాను నీ దగ్గరికి. నేను వచ్చేస్తా, నా వల్ల కాదు ఇది. మరిచున్న వల్ల కాదు తండ్రి. కొద్దిగా లేచి మోహన్ చాయ్ తాగి సెల్లు ఒత్తుకుంటూ కూర్చుంటాడు. దీనికి అయ్యో మా పంచాయతీలో నేర్పలేదేమో, అత్త మీద కూర్చొని తినమని నేర్పినట్టున్నారు. నా గంటలు పంపించిండ్రు. ఏం పంచాయతీ కాదు కాదు, అన్నం అంటది, కూర అంటది, పువ్వు అంటది, నన్ను కోసం పెట్టుకుంటుంది. ఏందే నోరేమో మన బాగలేస్తుంది. మళ్ళీ ఏమన్నా కావాలన్నా అమ్మా? సావే ఎవరిని బెదిరిస్తానా నువ్వు? నన్న బెదిరించేది అమ్మా. తీసుకపోతాను, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. రేపటి నుండి నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నాను? లోపలికి వా. కనిపిస్తలేదు కదా, ఎటు పోయిందో?
పాలు తెలుసు, మంది పాలు తెలుసు, అన్ని తెలుసు. ఫస్ట్ ఎందుకు ఇక్కడ ఉన్నాను? అయ్యో ముఖం చూస్తే లక్ష్మీదేవిలా కనబడుతున్నవే, అంత కోపం ఎందుకమ్మా? అయితే నీ అత్తను రాసిన అమ్మాన పెట్టుడు కరెక్ట్ కాదే తల్లి. రాసిన పని పెడతాను. నీకు ఎవరు చెప్పిర్రు? నీకు ఎట్లా తెలుసు? నాకు అన్నీ తెలిసే తల్లి. ఈరోజు నువ్వు నీ అత్తను గోసపుచ్చుకుంటే రేపు నీ కోడలు వచ్చినాక నిన్ను గోసపుచ్చుకోరాయే. ఓ కొడుకులే లేరు కానీ కోడళ్ళకి వచ్చిందా? నీ అత్తకు నువ్వు ఒక్కదానివే కోడలు. రేపు రాబోయే రోజుల్లో నీకు 3 కోడళ్ళు వస్తాయి తల్లి. జర జాగ్రత్తగా చూసుకొని. ముగ్గురు కోడళ్ళ అంటే నాకు 3 కొడుకులు పుడతారా? అత్తమ్మా ఏమిది? ఇటు పోయింది. దేవుడా, నాకు 3 కొడుకులా? అత్తమ్మ ఈ కన్ను నేను మంచిగా చూసుకుంటా. తండ్రి, నాకు మంచి రోజులు వస్తాయంటే నేనేమో అనుకున్నా. నా కోడల్లా మార్పు తీసుకొచ్చినావు తండ్రి. నాకు ఇంతకంటే సంతోషం ఏం లేదు. నువ్వు ఉన్నావు తండ్రి, నువ్వు ఉన్నావు.